మనలో చాలామంది బాప్తిసం తీసుకుంటారు. ప్రియులారా, బాప్తిసం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సత్యవాక్యం గురించి అనుభవం లేదు, పడిపోతారు వాళ్ళు. వాళ్ళు పడిపోయినప్పుడు దేవుడు లేపుతాడు. ఎందుకంటే వాడికి సత్యవాక్యం గురించి అనుభవం లేదు కాబట్టి బాప్తిసం తీసుకుంటాడు, పడిపోతాడు. పడిపోయినప్పుడు ప్రభు వాడిని లేపుతాడు, లేపి వాడు నిలబెడతాడు. కానీ అనుభవపూర్వకంగా సత్యవాక్యం గురించి అనుభవం చెందిన తర్వాత వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి ఇక బలిక లేదంట బైబిల్ చెప్తుంది. అందుకని దేవుని గురించి సరిగా తెలుసుకొని దేవునిలో ప్రయాణం సాగిస్తూ పరిశుద్ధాత్మ సత్యంలోకి అడుగుపెట్టిన వాడు పడిపోకూడదు. పడిపోతే వాడికి ఇక బలి లేదు, వాడు దేవుడు ప్రభు క్షమించడు. అటువంటి వానికి పాప క్షమాపణ లేదని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, కాబట్టి ఏంటంటే తెలుసుకోండి. మీరు చాలామంది బోధ చేస్తున్నారు, వాడు బాప్తిసం తీసుకున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, వాడు సినిమాలు చూస్తున్నాడు, వాడు తప్పిపోయాడు, పడిపోయాడు, దేవుడు వాడిని క్షమించడు అంటున్నారు. అట్లా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నాడు, క్షమించగలిగిన మనస్సు అయింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.